హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ లాక్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ అరటికాయ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను. సో సైడ్ డిష్గా రసంలోకి అండ్ ముత్తగా కూడా అలా తినేయచ్చండి. ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను చూపించిన తాలింపు దినుసులు అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే నేను చూపించిన తాలింపు దినుసులు అయితే వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర అండ్ మినపప్పు అండ్ శనగపప్పు కూడా ఇవన్నీ కూడా సమపాలలో తీసుకొని వేసేసుకున్నాము. సో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి. ఆ తర్వాత 4-5 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుందాము. సో ఇవి కూడా వేగిపోయాయి కదండి. ఎండుమిర్చి కూడా వేగిపోయాయి చూడండి ఈ విధంగా. సో ఆ తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేసేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి ఆనియన్స్ అయితే. ఆ తర్వాత కచ్చాపెచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకుందాము. ఒక పెద్ద సైజు గడ్డ అయితే వేసేసుకోవాలి. సో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేయించుకోవాలండి ఇవైతే. ఆ తర్వాత ఇక్కడ పసుపు అయితే యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు అయితే మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో పిల్లలు అయితే ఉత్తగా కూడా తినేస్తారు, అంత బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది కూడా, అంత బాగుంటుంది ఫ్రై. సో ముందుగా మనం పొట్టు తీసి అరటికాయలు అయితే ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. అవైతే ఈ తాలింపులు అయితే వేసేసుకుందాము. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేయాలి. కలిపేసి ఒక 5 or 10 minutes మూత పెట్టేసేయాలండి. సో మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మగ్గించుకోవాలి. సో ఇప్పుడైతే మగ్గిపోయింది చూడండి. ఆ తర్వాత మనము రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. సాల్ట్ వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. సో ఇదంతా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 or 10 minutes మూత అయితే పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. చూడండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే పెట్టాలి. పెట్టేసి మొత్తం అంతా కూడా మంచిగా మగ్గిపోయింది కదా. ఆ తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి. 1 teaspoon కారం అయితే యాడ్ చేసుకుందాము. సో కారం వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. వెల్లిపాయల ఫ్లేవరు అండ్ ఎండుమిర్చి మధ్య మధ్యలో ఇలా తింటున్నప్పుడు మనకి మధ్య మధ్యలో ఇలా క్రిస్పీగా భలే ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఆ తర్వాత కోకోనట్ పౌడర్ అయితే 1 teaspoon యాడ్ చేసుకోవాలి. సో కోకోనట్ పౌడర్ వేసేసి మంచిగా అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. సో మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఫ్రై అనేది మంచిగా దగ్గరికి అవ్వనివ్వాలి. సో మొత్తం అంతా కూడా మంచిగా మగ్గిపోవాలి. ఆ తర్వాత ధనియా పౌడర్ అయితే వేసేసుకుందాము. 1/2 teaspoon వేసేసి మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. సో ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి. ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బై బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. సో సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో చేసి చెప్పండి నా కామెంట్ బాక్స్లో. బాయ్ ఫ్రెండ్స్.